హూ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ నమో భారత్ ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ఢిల్లీ టు మీరట్ కారిడార్? ఏదైతే భారతదేశపు మొట్టమొదటి నమో భారత్ ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ఢిల్లీ టు మీరట్ కారిడార్ ఏదైతే ఉంటుందో దానిని ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నారు. ఒకసారి ఆప్షన్స్ కనుక చూసినట్టయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, యూనియన్ హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. ఈ నలుగురిలో ఎవరు ఈ యొక్క ఢిల్లీ టు మీరట్ కారిడార్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రారంభించారు అని అడుగుతున్నారు. అయితే ఈ యొక్క ఢిల్లీ టు మీరట్ కారిడార్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ యొక్క ఆప్షన్ బిలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అసలు ఏంటి యొక్క ఢిల్లీ టు మీరట్ కారిడార్ యొక్క స్పెషాలిటీ అంటే ఏదైతే ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి నమో భారత్ రైళ్ళన్నీ కూడా ఓన్లీ రైల్లో నడుస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఢిల్లీ టు మీరట్ కారిడార్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క మీరట్కి సంబంధించినటువంటి మెట్రో రైల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఈ యొక్క రైల్ కారిడార్లో భాగంగానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మీరట్కి సంబంధించినటువంటి మెట్రో రైల్ ఏదైతే ఉంటుందో అది కూడా ఈ యొక్క రైలు నెట్వర్క్ ఏదైతే ఉంటుందో నార్మల్గా నమో భారత్ రైల్ సిస్టమ్కి సంబంధించినటువంటి ట్రాక్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఈ యొక్క మీరట్కి సంబంధించినటువంటి మెట్రో రైల్స్ కూడా నడుస్తూ ఉంటాయి. సో అందువల్ల ఈ యొక్క ఢిల్లీ టు మీరట్కి సంబంధించినటువంటి కారిడార్కి అంత ప్రాముఖ్యత. ఇటువంటి ఏదైతే నమో భారత్ ట్రైన్ మరియు మెట్రో ట్రైన్స్ రెండు కూడా ఒకటే ట్రాక్లో నడిచేటువంటి సిస్టము భారతదేశంలో మొట్టమొదటి సిస్టము. సో అందువల్ల ఈ యొక్క ఢిల్లీ టు మీరట్కి కారిడార్కి అంత ప్రాముఖ్యత. అయితే ఈ యొక్క ఢిల్లీ టు మీరట్ మెట్రో ఏదైతే కారిడార్ ఉందో అది వికసిత్ ఉత్తరప్రదేశ్లో భాగంగా మరియు వికసిత్ భారత్ భాగంగా ఈ యొక్క ఢిల్లీ టు మీరట్ కారిడార్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బిలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఢిల్లీ టు మీరట్ ఏదైతే రైల్ కారిడార్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది.